హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాగ్నిజెంట్ అఫీషియల్ కెరీర్ పేజ్లో మనకు వచ్చేసరికి ఈ జాబ్ రోల్ అయితే రిలీజ్ అయిందనమాట. రోల్ వచ్చేసరికి ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయితే ఉంది మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద. సో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్. సో ఈ రోల్కి అప్లై చేయాలంటే మీకు ఎక్సెల్ వచ్చుంటే చాలన్నమాట. సో ఎనీ అదర్ స్కిల్స్ రాని అవసరం లేదు. సో పైథాన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలాంటివి. సో జస్ట్ ఎక్సెల్ వచ్చుంటే మీరు ఈ నోటిఫికేషన్కి అర్హులు అనమాట. ఎనీ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదర్ బీటెక్ వాళ్ళు కానివ్వండి, బీఎస్సీ వాళ్ళు కానివ్వండి, బీకామ్. సో ఎనీ డిగ్రీ, మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. కీ జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి లొకేషన్ హైదరాబాద్ లొకేషన్కి అయితే రిలీజ్ అయిందనమాట. ఏపీటీఎస్ ఎవరైతే ఉన్నారో సో మీ అందరూ కూడా సో అప్లై చేసుకోవచ్చు గైస్. మంచి ఆపర్చునిటీ. ఏపీటీఎస్ ఎందుకు చెప్తున్నానంటే సో మనకు వచ్చేసరికి ఇదే. సో హైదరాబాద్ వచ్చేసరికి మెయిన్ లొకేషన్ కాబట్టి సో మీ అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సో ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. ఇది ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయితే సో వర్క్ మోడ్ వచ్చేసరికి మనకి సో వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మనకి మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని. సో దీనికి అప్లై చేయడానికి నేను డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను. సో అక్కడ సేమ్ పేజ్ అయితే మీకు విజిబుల్ అవుతుంది. ఎలాంటి ఎక్స్టర్నల్ సైట్స్లోకి వెళ్ళరనమాట. డైరెక్ట్ నేను ఇప్పుడు ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజే మీకు కనిపిస్తుంది. అప్లై నౌ ట్యాప్ చేయగానే సో మనకి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సో ప్రైవసీ నోటీస్ అని ఫస్ట్ ఇది వస్తుంది. సెలెక్ట్ లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్ ఉంటుంది డిఫాల్ట్గా. సో ఇక్కడ అంతా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయండి. సో చివరిలో మనకి ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇచ్చారు కదా. సో ఐ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ అయితే వస్తుంది. ప్రీవియస్ కాగ్నిజెంట్లో సో మీరు ఏదైనా జాబ్కి అప్లై చేస్తుంటే మీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, యూజర్ నేమ్, పాస్వర్డ్, అవి అయితే ఇవ్వండి. సో లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే సో ఇక్కడ మనకి న్యూ యూజర్ అని ఇంకొక బటన్ అయితే ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సో న్యూ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇందులో మనకి అకౌంట్ లేదు కాబట్టి సో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్తో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట. ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా అయితే ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్టర్ బటన్ అయితే ఉంటుంది. సో రిజిస్టర్ క్లిక్ చేయగానే మనకి కాగ్నిజెంట్ వెబ్సైట్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఈమెయిల్, ఏ పాస్వర్డ్ అయితే ఇస్తారో సేమ్ క్రెడెన్షియల్స్తో మీరు ప్రీవియస్ ఇందాక ఒక పేజ్ వచ్చింది కదా, లాగిన్ పేజ్, సేమ్ పేజ్కి అయితే వెళ్ళి మీరు సో మళ్ళీ ఆ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే లాగిన్ అవ్వగల అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది గైస్. అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సో జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. కాగ్నిజెంట్ అనేది సో టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీ అనమాట. సో అది కూడా మనకి దగ్గరలో ఉన్న లొకేషన్ అనమాట. హైదరాబాద్ లొకేషన్కి అయితే రిలీజ్ అయింది. తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియోని చిన్న లైక్ అయితే చేయండి గైస్, సో దట్ ఇంకొక 10 మందికి అయితే ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.